మనీ సేవింగ్ అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. సామాను సర్దుకొని ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొని రైలు ఎక్కడానికి ఒక్కసారి కాస్త శ్రమ పడాలి. కానీ ఒక్కసారి రైలుకి కూర్చుంటే మన ప్రయాణం ఆగమన్నా ఆగదు. మనీ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంతే. ఒక్కసారి అందులో చేరామంటే సహజంగానే ఇన్వెస్ట్మెంట్కి మనీ దాచుకోగా మిగిలిన డబ్బులతోనే మన ఖర్చులను సరిపెట్టుకునేలా అలవాటు పడిపోతాం. మనం మన జీతం నుండి ప్రతి నెల కొంత డబ్బుని ఒక మంచి ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే చాలు, మన ప్రయాస లేకుండా కొన్నేళ్లలోనే పెద్ద మొత్తంలో డబ్బు అనేది మన కోసం తయారైపోతుంది. తెలివైన వారు, బాధ్యత గలవారు తమ ఆస్తుల్ని పెంచుకుంటారు. మీరు సంపాదించే వయసులోనే మీ డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ మీ భవిష్యత్తు ఆస్తుల్ని మీకోసం సిద్ధం చేసుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి, నీరైనా డబ్బైనా నియంత్రిస్తేనే నిలబడుతుంది. నీరైనా డబ్బైనా మనం దారి చూపిస్తేనే అవి మన దారిలోకి వస్తాయి, లేదా వాటి దారులు గోదారయ్యి సముద్రంలో కలిసిపోతాయి. ఏ దారిలో పారాలో నీటికి మనం దారి చూపించకపోతే దానికిష్టమైన దారిలో పారతాయి. అందుకే నదికి ఆనకట్ట కట్టి పొలాలు పండేలా చూసుకుంటాం. డబ్బు కూడా అంతే. దీనికోసం ఎంత ఖర్చు పెట్టాలో మనం నిర్ణయించుకోకపోతే, నిర్ణయించుకున్న దాన్ని అమలు చేయకపోతే చివరికి దక్కేది మిగులు కాదు, దిగులు. కనుక ఈరోజు ఈ వీడియోలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి కోసం ఒక ఫండ్ గురించి తెలపబోతున్నాను. అదే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ వెల్త్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ గురించిన పూర్తి విషయాల్ని నేను క్లియర్గా తెలుపుతాను. పూర్తి విషయాలను తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అనేది ఇండియాలోని లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్లలో ఒకటి. వీరు ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోనే మొదటి రకమైన ఫండ్తో వచ్చారు. అదే ఫ్రీ క్యాష్ ఫ్లో స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ద్వారా వీరు ప్రాఫిటబుల్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ ఫండ్ యొక్క NAV అనేది స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి అందుబాటులో ఉంది. వీరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈల్డ్ కింద అండర్లో ఉన్న స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ను పొందవచ్చు. ఇక యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఈ రెండు కంపెనీలు కలవడానికి గల కారణం, మ్యాక్స్ లైఫ్ వారి ఈ ఇన్సూరెన్స్లలో యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రమోటర్ మరియు లార్జెస్ట్ షేర్ హోల్డర్. కనుక ఇది జాయింట్ వెంచర్గా రీబ్రాండ్ అయ్యింది. ఈ 2 ట్రస్టెడ్ బ్రాండ్స్ కలయిక అనేది వీరి స్ట్రెంగ్త్ని, కస్టమర్ల ట్రస్ట్ని ఇప్పుడు డబుల్ చేసింది. ఇక సాధారణంగా ఒక ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందుగా చూడాల్సింది AUM అండ్ సాల్వెన్సీ రేషియో. AUM అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫండ్ యొక్క సైజ్ అండ్ వాల్యూ. ఈ AUM అనేది ఎంత భారీగా ఉంటే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండి వెల్త్ని మేనేజ్ చేస్తున్నట్లు. మనం కనుక యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వారి AUM అనేది చూసినట్లయితే 2024 సెప్టెంబర్ 30 నాటికి 1.7 లక్షల కోట్లను క్రాస్ అయ్యి ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ అనేది 27%గా నిలిచింది. ఇక సాల్వెన్సీ రేషియోను చూసినట్లయితే సాల్వెన్సీ రేషియో అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని అలాగే లాభాలను తెలిపే సూచిక లాంటిది. ఈ సాల్వెన్సీ రేషియో అనేది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వారిది 2024 సెప్టెంబర్ 30 నాటికి 198%గా నిలిచి కంపెనీ యొక్క స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వారి క్లెయిమ్ పెయిడ్ రేషియో అనేది 99.65%గా ఉంది. ఇక వీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ సెగ్మెంట్లో ఉన్న 500 కంపెనీల్లోని బెస్ట్ పర్ఫార్మింగ్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఫండ్ అనేది పాలసీ హోల్డర్స్ కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ని మీట్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ ఫండ్ అనేది ముఖ్యంగా ఏ కంపెనీస్ అయితే ప్రాఫిటబుల్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ మరియు లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్స్ కలిగి ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సాధారణంగా మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. మరి ఎలా వీరు హై రిటర్న్స్ ని ఇవ్వగలరు అనే డౌట్ కలగవచ్చు. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అనేది టాప్ 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంది. అది కూడా ఎలాంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా. దీని ఫలితంగా హై రిటర్న్స్ ని ఈ ఫండ్ జనరేట్ చేస్తుంది. ఈ ఫండ్ అనేది హై రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ లో వాలటిలిటీ ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఇండెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కనుక ఫండ్ మేనేజర్ ఏ స్టాక్లను ఎంచుకుంటారో అనే టెన్షన్ వరి మనకుండదు. ఇండెక్స్ ఫండ్లు అనేవి కంప్యూటర్ అల్గారిథం ద్వారా స్టాక్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అనేవి మన పోర్ట్ఫోలియోలో భాగమవుతాయి. ఇక నౌ కమ్స్ టు రిటర్న్స్. వీరి ఇతర ఫండ్స్ అనేవి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎలా పర్ఫార్మ్ చేశాయని చూసినట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈల్డ్ ఇండెక్స్ అనేది లాస్ట్ 10 ఇయర్స్ లో 25.2% రిటర్న్స్ ని, లాస్ట్ 5 ఇయర్స్ లో 37% రిటర్న్స్ ని ఇచ్చింది.
సో మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది దీన్ని రిప్లికేట్ చేస్తుంది కనుక సిమిలర్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా చూస్తే మనం కనుక యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈల్డ్ ఇండెక్స్ లో 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 10 years లో అప్రాక్స్ గా 9.5x రిటర్న్స్ ని పొందేవాళ్ళం. అంతేకాదు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వారు కొత్త ఇండెక్స్ ఫండ్స్ ని ఇండస్ట్రీలో లాంచ్ చేయడంలో అగ్రగామిగా ఉన్నారు. వీరు మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ ని 2023 ఆగస్టులో లాంచ్ చేయగా ఇది అప్రాక్సిమేట్లీ 37.6% రిటర్న్స్ ని ఈలోపే ఇచ్చింది. అలాగే వీరు మ్యాక్స్ లైఫ్ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ ని 2024 జాన్లో లాంచ్ చేయగా ఈ 12 months లోనే 22.4% రిటర్న్స్ ని ఇచ్చింది. అంతేకాదు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరెన్నో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా కలవు. అవేమిటంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ వారు అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడమే కాదు, వీరు మన మంత్లీ ప్రీమియమ్స్ మీద 120 times లైఫ్ కవర్ ని లేదా యాన్యువల్ ప్రీమియమ్స్ మీద 10 times లైఫ్ కవర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కట్టే ప్రీమియమ్స్ మీద అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని మరియు అండర్ సెక్షన్ 1010D కింద యాన్యువల్ ప్రీమియమ్స్ మీద అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీని పొందవచ్చు. ఈ ఎన్ఎఫ్ఓలో మీరు 2000 రూపీస్ మంత్లీ నుంచే కనీసంగా ఇన్వెస్ట్ చేస్తూ రేపటి పోర్ట్ఫోలియో లీడర్స్ గా మారవచ్చు. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వారు ట్రిపుల్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగితే మన ఫ్యూచర్ ప్రీమియమ్స్ ని వీరే చెల్లించి మెచ్యూరిటీ పూర్తయ్యాక ఆ డబ్బుని మన నామినీకి ఇస్తారు. ఇంతకుముందు చెప్పినట్లుగా లైఫ్ కవర్ ఇస్తారు. అలాగే పాలసీ హోల్డర్స్ మరణిస్తే వారి మంత్లీ ఇన్కమ్ లో 1% లైఫ్ కవర్ ని మినిమం 36 months మాక్సిమం 120 months వరకు వీరే చెల్లిస్తారు. ఈ ఫ్యూచర్ అనేది పాలసీ హోల్డర్స్ లేని క్షణాన వారి పిల్లలకు, భార్యకు వారి కుటుంబ ఫైనాన్షియల్ గోల్స్ ని చేరుకోవడంలో హెల్ప్ అవుతాయి. వీరి ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం అయితే ప్రత్యేకంగా వారికి నచ్చినంతగా వారు ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. వారిని కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో భాగంగా చేస్తున్నారు. రిఫరెన్స్ గా చూస్తే ఒక ఎన్ఆర్ఐ మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్లాన్ లో అతను అప్ టు 3 crores వరకు హై వరకు పొందవచ్చు. ప్రస్తుతం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ వెల్త్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది ఇప్పటి నుంచి 16th Jan 2025 వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. హురే, ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి కనుక ఆసక్తి ఉన్నవారు తప్పక చూడగలరు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.